ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా హస్తం నేతలు మారారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారా? ఎన్నికల ముందు కార్యకర్తలతో కలివిడిగా ఉన్న నేతలు ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదా? కొంతమంది అనుచరులకు మాత్రమే నేతలు ప్రయారిటీ ఇస్తున్నారా? నాయకుల గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను లైట్ తీసుకుంటున్నారా? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపు కోసం పనిచేసిన సెకండ్ క్యాడర్ నేతలు కార్యకర్తలు ఇప్పుడు ఢీలా పడ్డారా? అధికారంలోకి వచ్చాక మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలను లైట్ తీసుకుంటున్నారా? ఏరు దాటక ముందు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉందా హస్తం పార్టీ నేతల తీరు? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? ఎన్నికల ముందు కార్యకర్తలతో సెకండ్ క్యాడర్ నేతలతో కలివిడిగా ఉన్న నేతలు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యాక మంత్రులయ్యాక కనీసం పట్టించుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. ఎన్నికల ముందు మీరు నన్ను గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి, మీరు కష్టపడి పనిచేయండి, గెలిచాక మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గెలిచాక ఎమ్మెల్యేలు మంత్రులయ్యాక మెజారిటీ నేతలు సరిగా కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఏమాత్రం దగ్గర తీయడం లేదని టాక్ వినిపిస్తోంది. నాయకుల గెలుపులో భాగస్వాములైన కీలకమైన కార్యకర్తలను కూడా లైట్ తీసుకుంటున్నారట. అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు అండగా ఉంటాం అని చెప్పిన కార్యకర్తలకు ఇప్పుడు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదని సమాచారం. 30-40 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉంటూ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు హస్తం కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. మాటలు చెప్పే కొంతమంది అనుచర గణానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మిగతా కార్యకర్తలు సెకండ్ క్యాడర్ నేతలు కలుస్తామని చెప్పినా సమయం సరిగ్గా ఇవ్వడం లేదట. కొంతమంది మంత్రులైతే వారి గెలుపు కోసం పనిచేసిన సెకండ్ క్యాడర్ నేతల మాటలు వినడానికి కూడా ఇష్టపడడం లేదట. వారికి సమయం కూడా ఇవ్వడం లేదట. ఇప్పుడు నియోజకవర్గాల్లో పర్యటించినా రెగ్యులర్ గా ఎవరికైతే ప్రాధాన్యత ఇస్తారో అలాంటి సెకండ్ క్యాడర్ నేతలకే వారి అనుచర వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారట. వారి గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను సెకండ్ క్యాడర్ నేతలను లైట్ తీసుకుంటున్నారట. దీంతో ఎన్నికల ముందు ఉన్న నాయకుడు వేరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక గెలిచిన లీడర్ వేరంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. పార్టీకి అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తల మనోభావాలను గౌరవించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిస్థితుల గురించి చెప్పుకోవడానికి వెళ్తే మెజారిటీ ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గంలోని మంత్రులు కనీసం తమ సమస్య ఏంటని వినడం కూడా లేదని వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు, నాయకులు ఆవేదన చెందుతున్నారట. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి తమ అభిమాన నేత గెలిస్తే తమకు అంతా మంచి జరుగుతుందని భావించిన కార్యకర్తలకు నిరాశ ఎదురవుతుందట. ఎన్నికల ముందు పదే ఫోన్ చేసి గెలిపించారని చెప్పిన నేత గెలిచాక ఎమ్మెల్యేలు, మంత్రులైన నాయకులు ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదని, ఫోన్ చేస్తే కూడా స్పందించడం లేదని, నియోజకవర్గానికి వస్తే కూడా పలకరించడం లేదని కుమిలిపోతున్నారట. కొంతమంది మంత్రులైతే తమ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు 2 లేదా 3 నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగతా కార్యకర్తలను సెకండ్ క్యాడర్ నేతలను అసలు పట్టించుకోవడం లేదని బాధపడుతున్నారట. ఆ 2-3 నేతలు ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారో ఆ రిపోర్ట్ ను సదరు మంత్రులు, ఎమ్మెల్యేలు నమ్ముతున్నారట. తద్వారా తాము కష్టపడిందంటా బూడిదలో పోసిన పన్నీరులాగా మారిందని నాయకుల గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితిని సదరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్దామంటే సమయం ఇవ్వరు. ఎప్పుడైనా నియోజకవర్గాలకు వచ్చినప్పుడు చెబుదామంటే ఎప్పుడు కూడా తాము నమ్మిన నేతలు మాత్రమే పక్కన పెట్టుకుంటున్నారు. ఇక మా మాటలేం వింటారని నిట్టూర్పులాగా కార్యకర్తలు సమాధానం ఇస్తున్నారట. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలకే టికెట్లు ఇవ్వాలి, లేని పక్షంలో పార్టీకి డ్యామేజ్ అవుతుందని మెజారిటీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారట. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలను కాదని, మధ్యలో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతల సూప్ టాప్ ఎక్కువ అవుతుందనే విమర్శలు ప్రతి నియోజకవర్గంలో కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే నాయకులు పోటీ చేశారో వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సింబల్ పైన పోటీ చేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకే ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సేమ్ రిజర్వేషన్లు వస్తే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారట. ఒకవేళ సేమ్ రిజర్వేషన్ రాకపోతే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలకే టికెట్ ఇవ్వాలని క్యాడర్ భావిస్తోంది. పార్టీలోకి కొత్తగా వచ్చి సూప్ టాప్ చేసే నేతలను దూరం పెట్టాలని నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చేస్తున్నారు. అదే విధంగా నియోజకవర్గాల్లో అంతా తామే అనుకుంటూ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొంతమంది సెకండ్ క్యాడర్ నేతలు అనుచరగణం ప్రచారం చేసుకుంటోంది. అలాంటి వారి మాటలను ఎమ్మెల్యేలు, మంత్రులు విశ్వసించొద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారట. ఎన్నికల ముందు ఎలాగైతే సెకండ్ క్యాడర్ నాయకులను, కార్యకర్తలను అందరికీ దగ్గరకు తీశారో ఇప్పుడు కూడా అలాగే దగ్గరికి తీసి వారికి గుర్తింపు ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు కోరుకుంటున్నాయి. అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చాక ఒకలా వ్యవహరించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకొని కార్యకర్తలను దగ్గరికి తీసుకుంటారా? గెలుపులో భాగస్వాములైన వారికి ప్రియారిటీ ఇస్తారా? కార్యకర్తల మనోభావాలను కాంగ్రెస్ చట్టసభ ప్రజాప్రతినిధులు గౌరవిస్తారా? వేచి చూడాలి.